దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పాలిగ్రాఫ్ పరీక్షలో ఆమె చెప్పే వివరాల ఆధారంగా బలమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. అయితే ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ చేపట్టే పనిలో ఉన్నామని వివరించారు. అటు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సహా నిందితుడు చేతన్ చౌదరిని పోలీసులు లోహ్గఢ్ కోర్టుకు తీసుకెళ్లారు. పూణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ను హత్య చేసిన అనంతరం అతడి ఫోన్ను సియా తన దగ్గరే ఉంచుకుందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ను బాధితుడి తల్లిదండ్రులకు అప్పగించిందని చెప్పారు. కేతన్ ఫోన్లో ఏమైనా ఆధారాలను సియా తొలగించిందా అన్న కోణంలో విచారణ జరపాల్సి ఉందని వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న సియా ప్రియుడు చేతన్ చౌదరిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా హత్య జరిగిన క్రమాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. గత నెల 28న సియాతో కూడా పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు. ఆమె ముందే ఒక డమ్మీ బాడీని కొండపై నుంచి కిందకు తోశారు. చేతన్ చౌదరితో సియాకున్న సాన్నిహిత్యం పట్ల తన కుమారుడు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాడని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దర్యాప్తులో లోపాల వల్ల నిందితులు సులువుగా బెయిల్ పొందారు. అలాంటి పరిస్థితి రాకూడదని పుణె రూరల్ పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు. సాంకేతిక న్యాయపరమైన లోపాలకు తావివ్వకుండా ఛార్జిషీట్ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా సియా గోయల్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భారత చట్టాల ప్రకారం లై డిటెక్టర్ పరీక్ష ఫలితాలను కోర్టు సాక్ష్యంగా పరిగణించదు. అయితే కీలక ఆధారాలను రాబట్టేందుకు ఈ పరీక్షను ఒక సాధనంగా వాడుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు లోహ్గఢ్ కోట ఎత్తు గురించి సియా ఇంటర్నెట్లో ఏమైనా వెతికిందా లేదా డిజిటల్ ఆధారాలను మాయం చేసిందా అన్న విషయాలు ఈ పరీక్ష ద్వారా బయటపడే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ పరీక్షలో లభించే లీడ్స్ ఆధారంగా బ్రౌజర్ హిస్టరీ, లొకేషన్ డేటా లేదా డిలీట్ చేసిన సెర్చ్ వివరాలను సేకరించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టొచ్చని వివరించారు. కేతన్ను కొండపై నుంచి తోసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. కోట పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో సియా ప్రియుడు చేతన్ చౌదరి హుడీ ధరించి ఉన్న దృశ్యాలు మాత్రమే లభ్యమయ్యాయి. అయితే ఇది హత్య అని నిరూపించడానికి ఆ ఫుటేజీ ఒక్కటే సరిపోదు. డమ్మీతో క్రైమ్ సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేసిన న్యాయస్థానంలో దానికి పెద్దగా విలువ ఉండదని పోలీసులు అంటున్నారు. బాధితుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగా తోసేశారా అనేది డమ్మీ ప్రయోగం ద్వారా శాస్త్రీయంగా నిరూపించడం కష్టమని ఒక అధికారి తెలిపారు. అందుకే లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు యోచిస్తున్నామని చెప్పారు. అయితే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.